శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుజగ్రహ సంచారము కర్కాటక రాశిలో జరుగుతూ ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో కుజుడు నీచపడి ఉంటారు, పైగా వక్రించారు, పైగా 101 రోజుల కాలం ఇంచుమించుగా ఒకటే రాశిలో జరుగుతూ ఉన్న కారణం చేత కుజస్తంభన జరిగి ఉన్నది. ఇన్ని కారణాలు ఎటువంటి అనర్థాలకి దారి తీసాయి, ఏ ఏ రాశుల వారికి ఎంత ఇబ్బందిగా ఉంది అనేది, ఎటువంటి పరిస్థితుల్ని వారు ఎదుర్కొన్నారు అనేది, ఎదుర్కొంటారు వాళ్ళు అనేది కూడా మనము చెప్పుకున్నాం లోగడ ఒక ఎపిసోడ్లో, కుజస్తంభన ఎపిసోడ్లో. ఇప్పుడు కుజస్తంభన వీడిపోయింది. ఇన్ని రోజుల తర్వాత, ఇంచుమించుగా 2.5 నెలల తరువాత, 3 నెలల తరువాత, ఇంచుమించుగా 3 నెలలకి దగ్గర, 3 నెలలు దాటి ఒక 10-12 రోజుల కాలం, అంటే 3 నెలల 12 రోజుల కాలము కుజస్తంభన జరిగి, కుజుడు రాశిలో వక్రించి వెనక రాశిలోకి వెళ్ళి, దానివల్ల చాలా అనర్థాలు జరిగి, హృద్రోగాలు, ఎబార్షన్స్, యాక్సిడెంట్లు, జ్వరాలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అలాగే అన్నదమ్ములకి సరిపడకపోవడము, వివాహ జీవితాలు దెబ్బతిండము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతిండము ఇత్యాదివి ఎన్నో అనర్థాలని మనము తెలియచెప్పుకున్నాం. ఇక అవన్నీ దాటుకొని కాస్త ఉపశమించారు ఆయన. అంటే ఇక్కడ కూడా వక్రిస్తూ ఉన్నారు, అయితే దానికి ఇంకా కొంచెం సమయం ఉంది. ఈ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చారు. అంటే కుజస్తంభన వీడిపోయింది. అన్ని నెలల పాటు ఒకటే చోట ఒక గ్రహం ఉన్నది అంటే చాలా ఇబ్బంది. గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ స్తంభించినట్టయితే పర్వాలేదు, కానీ మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఈ కుజుడు కానీ బుధుడు కానీ వీళ్ళు స్తంభించినట్లయితే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏమిటి అనేది మనము ప్రత్యక్షంగా చెప్పుకున్నాం. మన ఇంటి పక్కన వాళ్ళని చూసుంటాము, మన బంధువుల్ని చూసుంటాము, మన మిత్రుల్ని చూసుంటాము. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడిన వారిని చూసాం మనం కుజస్తంభనలో. పెద్ద పెద్ద గొడవలు, దుమారాలు, దుమ్మీలు, కొట్లాటలు, ఫైనాన్స్ ప్రాబ్లము, ఆరోగ్య భంగాలు, అసలు రకరకాలైనటువంటి ఫేస్ చేశారు ప్రజలు. ఇప్పుడు కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఇక మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఎవరికి బాగుంటుంది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. కుజుడు మిథున రాశిలో ఉన్నప్పుడు, కుజుడు అగ్నితత్వ గ్రహం, రాశి వాయుతత్వ రాశి. రాశ్యాధిపతి ఎవరు అంటే మిథున రాశికి రాశి అధిపతి. ఈ బుధునికి కుజునికి మిత్రత్వం ఉందా అంటే లేదు, శత్రుత్వం ఉంది. అంటే ఇక్కడ బాగా చూడండి, కుజుని యొక్క స్థితి శత్రుక్షేత్రంలో ఉంది, బుధ క్షేత్రంలో ఉంది. అలాగే కుజుడు వచ్చేసి అగ్నితత్వ గ్రహం అవుతున్నారు. ఆయన ఫోర్సబుల్ మెంటాలిటీ అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం కుజుడి గురించి చెప్పుకునేటప్పుడు. ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి అనాలోచితంగా మాట్లాడేస్తారు. ఏదైనా ఫైటింగ్ అంటే ముందర ఆయనే వెళ్తారు, నేనున్నాను ఇక్కడ ఏంటి విషయం అని చొరబడిపోతారనమాట. అట్లాంటి గ్రహము. చెప్పుకోవడానికి వయసు కూడా చిన్న 14 ఏళ్ల బాలుడు. మరి ఆ వయసులో అలాగే ఉంటుంది కదా, ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది, ప్రపంచం అంతా రంగులమయంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకి ముందుంటారు, ఏదైనా కోపతాపాలకి ముందుంటారు, ఉగ్రానికి ముందరుంటారు, అలాగే ఆస్తి తగాదాలకి ముందుంటారు, అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడానికి ముందుంటారు. ఇక ఆయన గనక చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కుజుడు అంటే ఇంకా ఎవరు పట్టలేరు. రక్షణ రంగానికి అధిపతి ఆయన. పోలీస్ కానీ ఇలా రక్షణ రంగం ఉంది కదా, నేవీ, ఇలాంటి వాటన్నిటికీ ఆ రంగంలో అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ రంగంలో ఒక కఠినమైనటువంటి మిలిటరీ పాలన, లేకపోతే మిలిటరీ క్రమశిక్షణ అంటాం కదా, అంటే అంత కఠినమైనటువంటి క్రమశిక్షణ, అంత కఠినమైనటువంటి పాలన ఉంటాయి అన్నమాట వీరికి. గురువుతో కలిసినప్పుడు గురుమంగళ యోగము, చంద్రుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగము, చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అలాగే వీరు ఉచ్చలో ఉన్నప్పుడు మకర రాశిలో ఉచ్చ పొందుతారు. ఇలా ఉచ్చలో ఉన్నప్పుడు అది గనక కేంద్రమైనట్టయితే అద్భుతమైనటువంటి రుచిక మహాపురుష యోగం. మరి ఇన్ని మంచి లక్షణాలతో పాటు మొట్టమొదటిగా చెప్పుకున్న ఇబ్బందికరమైన లక్షణాలు కూడా కుజునికి ఉన్నాయి కదా. ఇప్పుడు
ఆయన ఈ నీచని వీడిపోయారు కదా, తన యొక్క నీచ స్థానాన్ని వీడిపోయి వక్రించి శత్రుక్షేత్రంలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ కూడా కొన్ని మంచి లక్షణాలను ఇస్తున్నారు ఆయన. శత్రుక్షేత్రంలో ఉన్నారు కదా అని పూర్తిగా అన్ని వ్యతిరేకాలే చేయట్లా. కొంతమందికి కొన్ని రాసుల వారికి మంచి చేస్తున్నారు. ఆ మంచి ఎవరెవరికి చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం మనము. అయితే నీచలో ఉన్నప్పుడు, వక్రించి ఉన్నప్పుడు, కుజస్తంభన జరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి అనర్థాలు ఫేస్ చేశారో చాలా మంది రాసుల వాళ్ళు, ఇప్పుడు అవన్నీ తగ్గిపోతాయి. ఎవరెవరికి ఇంకా బాగుంటుంది అది ఇప్పుడు తెలియచెప్పుకుంటున్నాం అనమాట. బాగుండని వాళ్ళది మళ్ళీ చెప్పుకుందాం. అసలు ఎవరెవరికి చాలా బాగుంటుంది. మరి అల్లాడిపోతున్నారు కదా. కుజస్తంభన అంటే మామూలైన విషయం కాదు. 102 రోజులో 112 రోజులో మనం చెప్పుకున్నాం. 3 నెలల 12 రోజుల కాలం ఇంచుమించుగా అంత కఠినమైనటువంటి స్థితి నుంచి ఆయన కొద్దిగా శత్రుత్వం ఉన్నటువంటి రాశిలోకి వచ్చారు. కాబట్టి ఎవరెవరికి బాగుంటుంది ఇప్పుడు చెప్పుకుందాము. మేషరాశిని తీసుకుందాం. మేషరాశి వారికి రాశికి అధిపతే కుజుడు అయ్యి ఉండి తృతీయ స్థానంలో ఉంటున్నారు. జనవరి 22వ తేదీ నుంచి కుజస్తంభన వీడిపోయింది కాబట్టి ఇక ఇప్పటి దగ్గర నుంచి కూడా ఈ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విజయాలు. ముందరే వారికి గురు బలం బాగుంది. ఇతరత్ర గ్రహాలని చూసినట్టయితే శనిగారి బలం బాగుంది. చాలా అద్భుతమైన విజయాలు ఉన్నాయి వీరికి. కేతువు యొక్క బలం కూడా బాగుంది. మామూలుగా మనం రోజువారీ గోచారాన్ని గనక ఒక్కసారి గమనించినట్టయితే చాలా అద్భుతంగా గురువు బాగున్నారు, శనిగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే కేతువు కూడా బాగున్నారు. అద్భుతమైన 3 గ్రహాల యొక్క స్థితులు శుభ ఫలితాలను ఇస్తూ ఉండగా ఇప్పుడు రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా ఇక్కడ చేరి విపరీతమైన ధైర్యాన్ని, ఏమోలో కొద్దిగా భయము, బెదురు ఇలాంటివి ఉన్న వాటిని అన్నిటినీ తీసేసి ధైర్య సాహసాలను ఇచ్చేస్తున్నారు. అంటే ఏ పనికైనా సరే వీరు ముందర కథన రంగంలోకి దూకినట్టు దూకుతారనమాట. అంత అద్భుతమైన ఉత్సాహం, ఉల్లాసం, ఆలోచన, పరాక్రమం, విక్రమం, అలాగే బంధువులందరినీ చేరదీసుకోవడం, వీరు కూడా వెళ్ళి బంధువులతో కలిసిపోవడం, మిత్రులతో అలాగే ఆదరించడం, ప్రతివారిని విజయావకాశాలు తెచ్చుకోవడం ఇంకా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి. ఆ తదుపరి సింహరాశి వారిని తీసుకుందాం. ఇంకా ఎవరికి బాగుంటుందండి అంటే సింహరాశి వారికి వీరు 4వ స్థానానికి 9వ స్థానానికి అధిపతి అవుతూ ఉన్నారు కుజుడు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే స్థిరచరాస్తుల వృద్ధికి బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది. అనుకోని విధంగా అదృష్టాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇప్పటి వరకు కుజస్తంభన జరిగినప్పుడు విదేశీయానాలు, ప్రయాణాలలో అంత సుఖం లేకపోవడం, చాలా ఇబ్బందులు పడడం, ఎక్కువ ధన వ్యయం అవడం ఇలాంటివన్నీ చూశారు వాళ్ళు. ఇప్పుడు స్థిరచరాస్తుల వృద్ధి చూస్తున్నారు, ఒక సంతోషకరమైన జీవితాన్ని చూస్తున్నారు, ఒక వాహనాల నుంచి లబ్ధి చూస్తున్నారు. ఏ విధంగా చూసినా వీరికి చాలా చక్కగా ఆనందాలు కలుగుతూ వెళ్తున్నాయి. ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉపశమనం పొంది పూర్తిగా లాభంలోకి వెళ్ళిపోయారు వీరు. లాభస్థానంలో వచ్చేసారు కాబట్టి సంచారం అనుకోని విధంగా లాభాలు ఉంటాయి. ఎన్ని విధాల లాభాలు ఇస్తారంటే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా ఉండేటట్టుగా లాభాన్ని ఇస్తారు. అంత సంతోషంగా జరుగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఎవరెవరికి బాగుంటుంది అంటే ఇక్కడ చూడండి, మకర రాశి తీసుకోవాలి. మకర రాశి వారికి కుజుడు 4వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. అంటే లబ్ధి చేకూర్చే విధంగా ఉంటారు మకర రాశి వారికి. ఇటువంటి విధంగా ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నారు. అంటే విక్రమ స్థానంలో ఉన్నారు, పరాక్రమ స్థానంలో ఉన్నారు. రోగము, శత్రువులు, రుణాలు వీటికి సంబంధించి అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. ఏదైనా అనారోగ్యాలుంటే తగ్గిపోయే విధంగా, శత్రువులుంటే వీరి బలం పెరిగి శత్రు బలం తగ్గిపోయే విధంగా, రుణాలు ఏమన్నా ఉంటే రుణాలు తగ్గించేసే విధంగా ఒక మంచి పౌరుషోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ ప్రకారంగా ముందరికి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ 4వ స్థానానికి కూడా అధిపతి అవుతూ ఉన్నారు కదా.
ఇంకా చూడండి, స్థిర చరాస్తుల వృద్ధి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు తీసుకోవడము, ఒక విధమైనటువంటి సుఖాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు కష్టపడతాం, ఎంతసేపు కష్టపడతాం, ఇవన్నీ కాదు. సుఖంగా 1 గంట కష్టపడ్డామంటే 4 గంటలు రెస్ట్ తీసుకోవాలి మనం. ఆ విధంగా ఆలోచించి ఈ రకంగా వారు విజయాల దిశగా వెళ్ళిపోతారు. అంటే విపరీతమైన ఆలోచన, శారీరక కష్టం తగ్గించుకోవడము, ప్రణాళికలు ఎక్కువగా చేసుకోవడము, వాటి ప్రకారం ప్రవర్తించుకోవడము, విజయాల్ని చేపట్టుకోవడము. స్నేహితులు నలుగురికి 4 పనులు పురమాయిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటారు, బ్రహ్మాండం అనుకుంటారు, కూర్చుంటారు. ఇలాగనమాట. అంటే వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, వాళ్ళందరూ ఎలా చేశారు ఏమిటనేది నిర్ణయించుకుంటారు. ఆ రూపకంగా వీళ్ళు మళ్ళీ వర్క్ ఎలా ఉంది ఏంటి ఆ ప్రోగ్రెస్ని అంతా కలెక్ట్ చేసుకుంటారు, కూర్చుంటారు. అంటే ఒక విధమైన ఆధిపత్యం వహించి ఒక సుఖవంతమైన జీవితాన్ని చవి చూస్తారు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. వీరు అనుకోరు, ఏదో ఒక వెహికల్ వస్తుంది, చాలా కొత్తదండి, 4 రోజులు కూడా అవ్వలేదండి మేము కొన్నప్పుడు ఎప్పుడో 10 లక్షలకు కొన్నామండి, రీసెంట్గానే కొన్నామండి, అప్పుడు 10 లక్షలు కొన్నామండి మేము, ఇప్పుడు నేను 8 లక్షలకే ఇచ్చేస్తానండి అంటారు. 2 లక్షలు మనకి లాభమే కదా అని చెప్పి పటక్మని వీళ్ళు కొనేస్తారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకి రెడీమేడ్గా అందాలి ఏదైనా కానీ, దానిలో లబ్ధి కలగాలి, ఎక్కువ శ్రమ ఉండకూడదు, మనకి మానసికమైన సంతోషం ఉండాలి, హోదా పెరగాలి, ఇలాంటివి చూసుకుంటూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారు కానీ, అలాగే సింహరాశి వారు కానీ, అలాగే మేషరాశి వారు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు. ఈరోజు జనవరి 22 నుంచే కుజ స్తంభన తప్పిపోయి ఉన్న కారణం చేత, కుజుని యొక్క స్థితి మిథున రాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఈ 3 రాశుల వారికి కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కాస్త ఊపిరి పీల్చుకోండి. ఇప్పటి వరకు ఈ రాశుల వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. సరైన స్థితి లేదు, కుజ స్తంభన జరుగుతోంది, సరైన స్థితి లేదు, ఆరోగ్యాలు లేవు, ఇంకేవేవో రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వారికి అందరికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి, చక్కగా సమస్యల నుంచి పరిష్కారాలు జరిగి సుఖవంతమైన జీవితం వైపు వెళ్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ శుభం.